ప్రముఖ యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ కు మెటా సంస్థ కోలుకులేని షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేశారన్న ఆరోపణలతో ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. ఒకప్పుడు 18 మిలియన్ల ఫాలోవర్లతో వెలిగిపోయిన ఆయన క్రేజ్ ఇటీవలి వివాదాలతో 1.3 మిలియన్లకు పడిపోవడమే కాకుండా ఇప్పుడు ఏకంగా అకౌంటే గాల్లో కలిసిపోయింది. దీనిపై అన్వేష్ తనదైన స్టైల్లో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో విభిన్న దేశాల విశేషాలను చూపిస్తూ పాపులర్ అయిన అన్వేష్ గత కొంతకాలంగా రూటు మార్చారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వీడియోలు చేస్తున్నారంటూ ఆయనపై హైదరాబాద్లోని పంజాగుట్ట సైబర్ క్రైమ్ విభాగాల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆయన సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను అతిక్రమించారని నిర్ధారించుకున్న మెటా సంస్థ ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పై వేటు వేసింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న పేజ్ ఒక్కసారిగా మాయమవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే తన అకౌంట్ బ్యాన్ అవ్వడంపై అన్వేష్ ఏమాత్రం కూడా తగ్గకుండా రియాక్ట్ అయ్యారు. నాకు 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అవి నా చేతులు కాళ్ళు లాంటివి. ఇప్పుడు ఒక చేయి పోయినంత మాత్రాన నాకేం నష్టం లేదు. ఒకవేళ ఇంకో చేయి పోయినా కాళ్ళున్నాయి. అవి కూడా పోతే నా శరీరం ఉంది. అన్ని పోయినా నా నోరు ఉంది చాలు అంటూ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఇన్స్టా ఫాలోవర్ల మీద తాను ఆధారపడలేదని, యూట్యూబ్ ద్వారానే తనకు నెలకు 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. ఇన్స్టా అకౌంట్ పోయినా కూడా తన ఆర్థిక స్థితికి, క్రేజ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన వీడియోలో స్పష్టం చేశారు. అకౌంట్ పోయినా కూడా బాధ కంటే తనను విమర్శించే వారిపై అన్వేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన 2వ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేస్తూ 2026లో తన వ్యతిరేకులను బత్తాయిలు అని సంబోధిస్తూ నరకం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసిన వారికి భవిష్యత్తులో గట్టి సమాధానం చెప్తానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత దుమారం రేపుతూ ఉన్నాయి. ఒకవైపు పోలీసులు కేసులు, మరోవైపు మెటా నిషేధం ఉన్నా కూడా అన్వేష్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫాలోవర్లు అకౌంట్ పోయినా కూడా అన్వేష్ తన పంత మార్చుకోనని చెప్పడం చర్చనీయాంశమైంది.